అరవింద్ ఎలా రావాడిని పడగొట్టేశా? రాజా సినిమాలో వెంకటేష్ డైలాగ్ చెప్పి సార్ ని సెంటిమెంట్ తో పడేశాను కదా. ఓ అదేనా రీ రికార్డింగ్ అనిపించింది. ఆ, ఒరే బావా నీ ఫిగర్ వచ్చిందిరా. రేయ్, ఎక్కడ్రా తను? అదిగో ఏది వేషాలు వేస్తున్నావా? ఆహా. చూసి 10 రోజులైందిరా. లేదు అరవింద్, కార్ వచ్చింది, ఫ్రెండ్స్ కూడా వచ్చారు, తను కూడా వచ్చింది. పోరా. సారీ రా, ఏదో Yeah, of course. వెల్కమ్ టు చిక్కీస్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? One lemon milk. Yeah. ఓకే, One second. 1 కూల్ కాలిఫోర్నికా లెమన్. రేయ్ రేయ్ వదలండి రా. రేయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు రా? రేయ్ వదలండి రా. రేయ్ మిమ్మల్ని అమ్మా. ఏంట్రా అమ్మా, మీ నాన్నేమో ఆఫీస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇంతవరకు ఏమిట్రా నిద్ర? వెళ్ళి పాలు తీసుకురారా. ఏం చెప్తున్నావు అమ్మా? ఏం చెప్పింది అర్థం కాలేదా? తులా శుభం. చూసుకెళ్ళవయ్యా. ఏం బాబు ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అదే మా ఇల్లు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఇల్లు బాగుందా? అంతా బాగుందండి. వచ్చావా? చెప్తా. నీకేం కావాలి? ఒక లీటర్ పాలు ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. ఏమా నీకు? 1 లీటర్ పాలు ఇవ్వండి. చైనీ ప్యాకెట్ ఒకటి బాబు. ఒకటా? రవా దోస్తా. టీ ప్యాకెట్ ఒకటి. ఈ బ్యాగటా? ఇదిగోండి. నీకేంటి? 1 లీటర్ పాలు ఇస్తారా? ఇదిగోండి. గరం మసాలా ప్యాకెట్ ఒకటి. హలో 1 లీటర్ పాలు ఇవ్వండి. సీను, టీ పొడి. టీ కూడా 150. హలో ఏంటి? 1 లీటర్ పాలు. సబీనా ఇంకేం కావాలి? ఒక షాంపూ ప్యాకెట్ ఇవ్వు. రూపాయి ప్యాకెటా? నువ్వేమడిగమ్మా? డబ్బులు. షాంపూ ప్యాకెట్. ఇంకో 2 ప్యాకెట్లు ఇవ్వు. హలో ఏంటిది? చిల్లర్లేదు, మార్చుకురా. ఇదిగోమ్మా తీసుకో. సీను సీను 100 రూపాయలు చిల్లర ఇవ్వరా. 10 కావాలా 20 కావాలా? నీ ఇష్టం రా. వస్తాను రా. అమ్మ నీలుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. రాకర్షి నుంచి రఘు అని కుర్రాడు మన ఏరియా కొత్తగా వచ్చారని చూసావు నువ్వు? ఆ ఎదవ గురించి ఇప్పుడు ఎందుకన్నా? ఆపోజిట్ టీం నుంచి ఆడివాడు వస్తే ఆడి గురించి తెలుసుకోద్దేటి. అడిగి బాక్స్ బద్దలయ్యే కోటింగ్ ఉంది చూడు ఒక రోజు. పోలే కుర్రాడు కదా అనుకుంటే రెచ్చిపోతున్నారా? సనువిత సాకెక్కడం అంటే ఇదే. ఏంటన్నా టెన్షన్ లో ఉన్నా? ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ ఏంటి ఆర్నాల్డ్ లేడా? ఆర్నాల్డ్ ఎందుకు కట్ చేయాలి. ఏది?
ఏమండి వచ్చింది ఎవరో వెళ్ళి చూడండి. రేయ్ ఎవరో వెళ్ళి చూడరా. సుందర్రావు గారు ఉన్నారా? సుందర్రావు గారు ఉన్నారా? రండి నానా. వీడే మా అబ్బాయి రఘు. కాలేజీకి వెళ్తున్నాడని పేరు, ఎప్పుడు చూసినా బ్యాట్ పట్టుకు తిరుగుతుంటాడు. సచిన్ టెండూల్కర్ అని ఫీలింగ్. మీ అబ్బాయి కూడా అంతనే అన్నయ్య? ఏమా బాగున్నావా? బాగున్నానన్నయ్య. కొత్తగా ఇల్లు కొన్నాం కదమ్మా, ఇంకా సామాన్లు అవ్వలేదు. ఏంట్రా మీ అబ్బాయి ఏం మాట్లాడటం లేదు, కామ్ గా ఉన్నాడు? నువ్వు అక్కడివి. ఇల్లు షిఫ్ట్ అయ్యాం కదా, పాత ఫ్రెండ్స్ తో కలిసి సారికి క్రికెట్ ఆడటం కుదరట్లేదు, అందుకే మొహంలో పెట్టాడు. నువ్వెందుకయ్యా అంత దూరం వెళ్ళటం? మా అబ్బాయి ఆడుతుంటాడు కదా. ఏంట్రా టీం పేరు? షార్క్స్. ఏది షూ వేసుకోవడానికి ముందేసుకుంటావా? అదే బాబు. సొర సార్, సొర చేప. అయితే పులుసు పెట్టుకోవచ్చు. ఏదో ఒకటి ఆ టీంలో చేర్చుకోరా. అదే ఇంటికి వచ్చిస్తే మీ అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అని. ఇదేరా మా అమ్మాయి లక్ష్మి. హలో అమ్మా. హలో అంకుల్. ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. పెద్దదానివయ్యావు. ఖచ్చితంగా ఈ అంకుల్ నీకు తెలిసుండడు. వీడే మా అబ్బాయి రఘు. హాయ్. హాయ్. సారీ గాడిద. ఎప్పుడు చూసినా ఫిగర్స్ సినిమాలను తిరగడం, మ్యాచ్ లో కాన్సన్ట్రేషన్ లేదు. మీరంతా ఎందుకు రావడానికి వస్తారు? మూసుకుని కూర్చోక. రే లాస్ట్ టైం 42 రన్స్ ఎవరా కొట్టింది? ఎవరి వల్ల మ్యాచ్ ఉన్నాయో? ఈ బాల్ ఏదో మిస్ అయిందని పెద్ద డైలాగులు కొడుతున్నా. ఇదిగో పట్టుకోరా. చూసావా ఈజీ క్యాచ్ హాయ్ మామ. పెట్టేశాడు. హాయ్. హాయ్ రా. సార్ ఎవరు? ఏంటి ఎక్కడో చూసినట్టుందే. అంతేరా, బ్యాట్ ఇవ్వు. 2 వారాలకే ఏమంటున్నాడు చూసావా? ఏం బావా, నువ్వు షార్ట్స్ టీమ్ లో చేరని బీబీసీ న్యూస్ వచ్చింది. నేనేం చెప్పలేదురా, వాడు గ్యాస్ కొడుతున్నాడు. ఎందుకంత నీచంగా మాట్లాడతారు? వాళ్ళని చూస్తేనే కడుపు మండుతుందిరా. నా మీద దొబ్బు తెగులు వాళ్ళకి. మామా ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పు, వాళ్ళని సూప్ చూద్దాం. అంత సీన్ లేదు, వదిలే. రేయ్ నెక్స్ట్ వీక్ సామరా టీమ్ తో మ్యాచ్ ఉందిరా, కొద్దిగా ప్రాక్టీస్ కి రా. సర్లే వెయ్యరా. రే నేను సీరియస్ గా చెప్తున్నాను రా, రెగ్యులర్ గా ప్రాక్టీస్ కి రా. డైరెక్ట్ గా మ్యాచ్ ఆడొచ్చు అనుకోవద్దు. వెయ్. నన్ను మాత్రం అంటావు? కెప్టెన్ షార్ప్ గా ఉండాలరా. ఆ క్యాచ్ మిస్ చేసావే. నిన్ను రే మామా, చాలా రోజుల తర్వాత వచ్చావు, కొంచెం మంది వేసుకుని వెళ్దాంరా. ఛాన్సే లేదురా. ఇంటికి వెళ్ళాలి, అమ్మ బోళ్ళు పనులు చెప్పిందిరా. ఆ అమ్మకు ఫోన్ చేసి మేము మాట్లాడి నచ్చ చెప్తాంలేరా. అది కాదు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. డబ్బులు ఎంత ఉన్నాయో ఇస్తే మేము మందు కొడతాం. అర్థం చేసుకోండి. రే, రే, ఇవ్వండి రా, రే, ప్లీజ్, రే, 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 ప్లీజ్, రే, 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 ప్లీజ్, అర్థం చేసుకోండి. రే, 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 చిరిగిపోతుంది, రే, రే, చూసుకోండి, రే, చిరిగిపోతుంది, రే, 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 అమ్మ సరుకు కొమ్మని చెప్పిందిరా, రే, ప్లీజ్ రా, రే, ప్లీజ్ ఇచ్చేయండి రా, రే, ప్లీజ్. తప్పండి. త్వరగా తీయండి రా. ఇలాగే సైడ్ నేర్చుకుంటూ వస్తే ఒక రోజు నేను కుమ్మేస్తారు చూడు. రే, రే, అరే, పదండి. పదరా. చాలే పదండి. అబ్బా పెద్ద గవాస్కర్ బ్యాటు ఫీల్ అయిపోతున్నాడు. రెడీ రెడీ. రేయ్ తీరా. కార్తీక్ ఏంట్రా మ్యాచ్? ఏదన్నా ఊరికి ప్రాక్టీస్. కరెక్ట్. పోనీ. సార్ ఈయన 10కే అడిగారు, కానీ రెడ్డి 11:30కి ఫినిష్ చేశారు. ఆ రోజే అడ్వాన్స్ ఇచ్చారు. వేలం రోజున రెడ్డి ఎంత కడిగాడు? 8 సార్. ఈయన 10. మరి సార్ ఆయన ఈయనకంటే ఎక్కువ ఇస్తాననేసరికి ఆయనకే శాంక్షన్ చేయాల్సి వచ్చింది. సార్ ఈ మాట ఆ రోజే చెప్పింటే నేనే ఇచ్చేవాడిని కదా సార్. సార్ వేలం రోజున అడ్వాన్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఆ రోజు మంగళవారం అయింది సార్, బుధవారం ఇస్తానని చెప్పాను, దానికి ఈయన ఒప్పుకున్నారు. సార్ తప్పంతా మీ మీదే ఉంది. వేలం రోజు అడ్వాన్స్ ఇచ్చి డీల్ ఫినిష్ చేసి ఉండాలి. రోజు బాగోలేదని ఇప్పుడేమైందో చూడండి. ఇలాంటి ఫ్రాడ్ నా కొడుకులతో డీలింగ్ చేస్తా. అనవసరంగా ఫ్రాడ్ అనకండి సార్. కొట్టుకి వేలంలో ఎవరు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇవ్వగలం సార్. అంటే నువ్వు చేసింది కరెక్ట్ అంతేనా? హలో సార్, నేను హనుమంత్ రెడ్డి గారి సన్ని.
మా నాన్నగారు ఈ డాక్యుమెంట్స్ మీకు చూపించి ఒకసారి మాట్లాడమన్నారు. ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఆయనకి ఫోన్ చేయమన్నారు. చూడండి, వేలం రోజు మీరు 8 లక్షలకు అడిగారు, ఈయన 10 లక్షలకు పాడుకున్నారు. వాళ్ళ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయి. సార్ ఈయన ఎవరు? అడ్వాన్స్ ఇచ్చేయి. డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. సార్ ఇదిగో. సార్ డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్. ఏంటి? హలో, డాక్యుమెంట్స్ ఇవ్వండి సార్ ముందు. ఏయ్, మీద చెయ్యేసి మాట. ఏంటయ్యా చేసేది? ముందు డాక్యుమెంట్స్ ఇవ్వమంటే. ఏంట్రా నీ అబ్బా డాక్యుమెంట్ ఇచ్చేది? అయ్యో అయ్యో అయ్యో, ముందు వీని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. రావలదు. కొట్టానంటే చస్తావు నాకు కొడక. డాక్యుమెంట్ కావాలి. ఏంట్రా కార్తీక్, చెయ్యి చేసుకుంటే ఏ పని జరిగేట్టులేదే. సార్, మీరు రెడ్డి గారు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. సార్, మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి. కొత్త అగ్రిమెంట్ రాసుకోండి. మా తమ్ముడు రేపు మీ ఇంటికి వస్తాడు. ఉంటాను. చక్రి కోపడకు, ఓపిక పట్టు, చూద్దాం. ఏంటి మావయ్య అనేది? వాడు నా మీదే చేస్తే చూస్తూ ఊరుకోమంటావా? నాన్నకి తెలిస్తే ఏమవుతుందో తెలుసుగా. మీ నాన్నకి చెప్పి విషయం పెద్ద చేకు చక్రి. అది వాళ్ళ ఏరియా బాబు, మనం వాళ్ళని ఏం చేయలేము. చూడు, షాపు వేలల్లో పాడినందుకు కారణం మీ నాన్నకి నేను చెప్పుకుంటాను. వాడిని ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. నీకు న్యూస్ వస్తుంది. సంతోషమా? ఏం చేస్తారో అది చూస్తానుగా. రే రఘు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ కరెంట్ బిల్ కట్టాలరా. నువ్వే కట్టేమ్మా, నేను మ్యాచ్కి వెళ్తున్నాను. సాయంత్రం వస్తాను. భోజనం కూడా అక్కర్లేదు నాకు. ఏంట్రా, మ్యాచ్ స్టార్ట్ చేశారా? అవును మామ, ఏంట్రా లేటు? 9కే మొదలెట్టాంరా. రే 9:30 చెప్పారు కదరా. 9:30 కంటే 9:30కే వస్తావా? అందరూ వచ్చారు, అందుకే మొదలెట్టాం. నువ్వు కొంచెం ముందుగా రావాల్సింది. రే, అక్కడి నుంచి 2 బస్సులు మరి రావాలి కదరా. రేయ్, ఏంట్రా? ఏంట్రా వీడు ఎలా అయిపోయాడు? రే మామ, నువ్వు వెళ్ళరా. సారా నేను వెళ్తాను. మురళి, బాగాడు. మంచి స్కోర్ రా. ఓకే మామ. అన్నట్టు అలానే మెయింటైన్ చేయి. రేయ్, ఏంట్రా ఇది? నేనెప్పుడు వెళ్ళాలరా? ట్రై చేశాను రా. నీకు బదులు ఓపెనర్ గా అరుణ్ దిగాడరా. ఒక్క చెప్పడం కాదు కానీ సూపర్ గా ఆడాడరా. 3 ఓవర్స్ లో 48 రన్స్ చేశాడు. రేయ్, దీనికి ఎంత ఫీల్ అయిపోతావేంట్రా? ఒక్క మ్యాచే కదా, నెక్స్ట్ మ్యాచ్ ఆడుకోలే. వెళ్ళి కూర్చోపో. కొద్దిగా ప్రాక్టీస్ రమ్మంటే రారు, స్ట్రైట్ గా మ్యాచ్ గా వచ్చేస్తారు. పెద్ద కోర్టు కల్లా. ఆగ్దిరా, సూపర్, ఫ్యాంటాస్టిక్ మామ. రఘు, అన్నం వడ్డిస్తున్నాను, రారా. నాకొద్దమ్మా. చల్లారిపోతుంది, త్వరగా రారా. వద్దంటే వినవే. అబ్బా కొడుకులు ఇద్దరికి ఊళ్ళో పాపం ఇంట్లో చూపించడం బాగా అలవాటైపోయింది. నువ్వు తింటే నాకేంటి, తినకపోతే నాకేంటి. నేను మాత్రం తినేస్తున్నాను రా. ఎందుకు మా ప్రాణం తీస్తున్నావు? నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను. నన్నెందుకు టార్చర్ చేస్తావు? సరే, నీకు ఆకలేసినప్పుడే తిందు గాని. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ లో మీ నాన్నగారి బైక్ ఉంది, ఏదో రిపేర్ అట. వెళ్ళి తీసుకురా, లేకపోతే పాపం రేపు కూడా నడిచే వెళ్ళాలి. నడవని. స్టేషన్ పక్కన ఇల్లు కావాలి, స్టేషన్ పక్కన ఇల్లు కావాలనేగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మరెందుకు బైకు? ఆయన నడిచేయాలమను. ఈ మధ్య నీకు పొగరు బాగా ఎక్కువైందిరా. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ కి వెళ్ళి రాలేవు. అదే క్రికెట్ ఆడడానికి మాత్రం 10 కిలోమీటర్లు వెళ్ళొస్తావు. వెళ్ళమ్మా, ఇక క్రికెట్ ఆడడానికి వెళ్ళను. చాలా తృప్తిగా ఉందా? కానీ అలాగే ఆ కొట్టుకెళ్ళిన మెకానిక్ షెడ్కి